రాత్రి కురిసిన అకాల వర్షానికి తూకం వేసిపెట్టిన వేల బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా హవేలీ ఘనాపూర్ మండలం సర్దన గ్రామానికి చెందిన రైతులు ట్రాక్టర్లో తరలివచ్చి మెదక్ కలెక్టరేట్ లో ఆందోళన చేపట్టారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లారీలు గన్ని సమస్యను అధిగమించి ధాన్యం వెంటనే కొనుగోలని కోరారు. సర్దన కొనుగోలు కేంద్రంలో 20% మాత్రం తూకం జరిగింది. మిగిలిన 80% ధాన్యాన్ని అలాగే ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ నాగేష్ రైతుల వద్దకు వచ్చి లారీలు పంపించి ధాన్యాన్ని త్వరితగతిన తూకం వేస్తామని చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని అదనపు కలెక్టర్ నాగేష్ రైతులకు సూచించారు. అంత ముందుకు సార్ 80% కొనుగోలు కాదు, 20% మాత్రమే కొనుగోలు అయింది. ప్లస్ లారీలు కూడా తక్కువ వస్తుంది సార్. లేబర్ రైస్ మిల్లర్ యజమాని ఏం చేస్తుంటే ఇప్పుడు తమ స్పందించడం లేదు. వర్షానికి సద్దల్లో బాగా ప్యాడ్ ఇవ్వాలి. ఈసారి మొత్తం జిల్లాలో కూడా ఎక్కువ మొత్తంలో సాగు మొత్తం చెప్పేసి వాళ్ళు అన్నారు. తర్వాత వాళ్ళతో ప్రభుత్వం మాట్లాడింది. తర్వాత దీంట్లో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.